హాయ్ అండి. ఈరోజు మేము వాషింగ్టన్ డీసీ వార్ఫ్ డాక్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఈ వార్ఫ్ దగ్గర చాలా సార్లు నేను వీడియో చేసి చూపించాను. ఈ వింటర్ టైంలోని ఇంత చలిలో కూడా ఎందుకు వచ్చాము అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. ఇక్కడ మనం అలాగ అన్ని జాకెట్లు అన్నీ వేసుకొని తిరుగుతున్నా కూడా ఈ లైటింగుల్లోని ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఈ క్రిస్మస్ టైం నుంచి న్యూ ఇయర్ వరకు ఇలా లైటింగు అంతా పెట్టి చాలామంది అలాగ నడుస్తూ ఉంటారు. ఇక్కడ రెస్టారెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందు గురించి ఏంటంటే చాలామంది వచ్చి అలా వాక్ చేసుకుంటూ రెస్టారెంట్లో తినేసి చక్కగా స్పెండ్ చేసి వెళ్తాకైతే మాత్రం బాగుంటుంది. చాలా చలిగా ఉంది ఈరోజు. అందు గురించి డబల్ లేయర్ జాకెట్ వేసుకొని రావాల్సి వచ్చింది. ఇక సెలవులు అయిపోతున్నాయి కదా, ఇంకొకసారి ఇలాగ వద్దాం అని చెప్పేసి వచ్చాము. చాలామంది స్నో మీద స్కేటింగ్ చేస్తున్నారు. అది కూడా ఒకసారి చూసి వెళ్ళిపోదాము. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత 3 గంటలకు స్టార్ట్ అయితే ఇక్కడికి 4:30 అయ్యింది వస్తులోకి. మామూలుగా అయితే 45 నిమిషాలు నుంచి 50 నిమిషాల వరకు పడుతుంది ట్రాఫిక్ లేకపోతే. ఈరోజు కొంచెం ట్రాఫిక్ అది ఎక్కువగా ఉండడం వల్ల ఆల్మోస్ట్ 1:30 పట్టేసింది. ఇక్కడ మేము పార్కింగ్ చేసుకున్నాం కారు. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడానికి ఉండదు ఇక్కడ డీసీలోని. అందు గురించి అని చెప్పి గరాజ్లోని పార్క్ చేసి ఇంక ఇదంతా ఇలా నడుచుకుంటూ తిరుగుతున్నాము. వింటర్లో కూడా స్కేటింగ్ చేస్తూ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వింటర్లోని ఇక్కడ స్కేటింగ్ చేసుకోవడానికి అయితే మాత్రం బాగుంటుంది. ఇక మేము సాయంత్రం 6:15 స్పై మ్యూజియంకి వెళ్ళడానికి అని చెప్పేసి టికెట్స్ కొనుక్కున్నాము. మధ్యాహ్నం దొరకలేదు. అందు గురించి సాయంత్రం 6:15 మాకు టికెట్స్ దొరికినాయి. ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం అని ఇక్కడికి చాలా దగ్గర. జస్ట్ రోడ్ క్రాస్ చేసి అలా కొంచెం అప్ ఎక్కితే వచ్చేస్తుంది. మేము చాలాసార్లు డీసీ వచ్చాం కానీ స్పై మ్యూజియం నుంచే వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళలేదు. ఈ రోజు అయితే మాత్రం అది కూడా కంప్లీట్ చేసి వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అందులోని బాగుంటుంది. డీసీ ఎప్పుడు వచ్చినా కూడా ఒక దగ్గర పార్క్ చేసుకొని ఇంకా అంతా నడాల్సి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఎక్కడో దగ్గర పార్కింగ్ ప్లేస్ చూసుకొని మనం పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పే చేయాలి ఈ పార్కింగ్ కూడాను. పార్కింగ్ లాట్స్కి గంటకి ఎంత అని మనకి ఛార్జ్ అవుతూ ఉంటుంది. మనం ఎన్ని గంటలు ఉంచుకుంటే అన్ని గంటలు ఛార్జ్ చేస్తారు.
సినిమాలోకి ఎంటర్ అవ్వగానే మనకి జేమ్స్ బాండ్ మూవీలో వాడిన కారు ఉంటుంది. ఇది రియల్‌గా ఆ సినిమాలో వాడిన కార్‌ని ఇలాగా మ్యూజియంలో పెట్టారు. ఆరుంపావు అయిపోయింది. మాకు లోపలికి అలౌ చేస్తున్నారు. ఇక మ్యూజియం అంతా ఎలా ఉందో చూసేద్దాము. Metal sensor. In the center foreground of the painting, Hall's connected by a gray wire to the radio, a Morse keyboard with a black knob sits on a wooden crate in front of Hall. She uses her right hand to tap out messages. Using codes such as sitting on a crate, the radio is open to expose various buttons, knobs, and both black and red wires. One gray wire is attached to a Morse keypad as Hall taps out messages from occupied France to London. These messages would include intel, like Due to the vital news they transmitted, radios and their operators were hunted down by the Nazis. In constant danger of discovery, Hall disguised her radio as a suitcase. In this disguise, the painting is signed in the bottom right corner.
మ్యూజియంలోని అన్నీ చూసిన తర్వాత ఇక నడుచుకుంటూ క్యాపిటల్ హిల్ వైపుకి వచ్చాము. ఇక మళ్ళీ బ్యాక్కి పార్కింగ్ వైపుకి వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ కొంచెం ఫుడ్ అది పికప్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతాము. చాలా చలిగా ఉంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.